మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరమల్లు శైలజ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళా సాధికారత కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరమల్ల శైలజ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళా సాధికారత కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం పాల్గొని మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించినప్పటికీ అక్కడక్కడ పురుషాధిపత్యం కనబడుతుందని, పూర్తిగా మహిళలకు సముచిత గౌరవం దక్కినప్పుడే మహిళలకు సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో దక్కాల్సిన అవకాశాలను పురుషాధిపత్యంతో మహిళలు వెనుకంజలో ఉంటున్నారని, వారిని సగౌరవంగా వారి హక్కులను వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అన్నారు. మహిళలపై వివక్షను రూపుమాపినప్పుడే వారికి సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు వీరమల్ల శైలజ సందీప్ గౌడ్, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు బిరుదోజీ యాదమ్మ, విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం, గ్రామ సమైక్య అధ్యక్షురాలు పోలోజు అరుణ, నాంపల్లి ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సబ్బి అరుణ, ఆశా వర్కర్లు, సిఐటియు మండల అధ్యక్షురాలు ఏదుల్ల సునీత, లలిత, రోజారాణి, సంతోష, బీజేపీ నాయకులు గిరిబాబు, మండల గిరిజన నాయకులు సపావట్ సర్దార్, తావూర్య, మాజీ వార్డు సభ్యులు కామిశెట్టి పాండు, సంజీవ తదితరులు పాల్గొన్నారు. అలానే కొడుతున్నా అందుకనే సంఘాలు లోన్ ఇప్పుడే చూడు అందరూ వాడికెళ్ళి రావయ్యా, నువ్వు రాయిగా నువ్వేది కానీ వాళ్ళు పెట్టుకురుదా. మహిళలు ఆర్థికంగా ఎదుగుతూనే సమాజంలో గుర్తింపు, వాళ్ళకు ఒక విలువ అనేది ఉంటుంది. ఈ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, మహిళలను చైతన్యం చేసి వాళ్ళకు Happy Women's Day. Happy Women's Happy అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ శుభాకాంక్షలు. శ్రామిక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ 99వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలకు సమాన పని, సమాన వేతనం, సమానం ఆ తనువులో సగం ఆకాశంలో సగం అంటారు, కానీ ఇంటనే మనకు పూర్తి అన్ని పనులలో మనం ఉంటాం, కానీ అన్ని చట్టాల్లో కూడా మనం లేము, అన్ని పనులలో ఉన్నాం. కానీ అందుకనే మేము చెప్తాం, కళాకారుడిగా మేము ప్రజానాట్యమనిగా ఎప్పుడో ఒకటి చెప్తా ఉంటాం. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పికంగా పాలవుతుంది. ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలను బడి కంపేసి, నాగిరితో ఒళ్ళు పిలిసిన మహిళలకు ప్రత్యేకంగా నిలిచిన మదర్ తెరీసా, అలాగే దేశ అత్యున్నత పదవి అలంకరించిన శ్రీమతి ఇందిరాగాంధీ, అలాగే చాలామంది దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇలాగా చాలా రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రులుగా, ఐఏఎస్ అధికారులుగా, ఐపీఎస్ అధికారులుగా ఉన్నత స్థానాలలో నిలిచి మనకు ఆదర్శంగా పనిచేస్తున్న సందర్భంగా మహిళలు ఇంకా చాలా ఆర్థికాభివృద్ధిలో, విద్యారంగంలో చాలా వెనుకబాటుకు గురై నేటికి ఉంటున్నారు. కాబట్టి మహిళలు చైతన్యం కావడానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున విద్యారంగంలో, అలాగే ఉత్పత్తి రంగంలో ముందంజలో ఉండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు, ఆర్థిక వనరులు సమకూర్చుకున్నప్పుడు మాత్రమే మహిళలు నిజమైన అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి మహిళలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, కుటుంబాలు ముఖ్యంగా ఏమంటారంటే ప్రతి ఇంటికి